హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే మీలో ఎంతమందికి తెలుసా సామెత? హాయిగా బజ్జీలు తింటూ ఇప్పుడు ఆ సామెత ఎందుకు చెప్తున్నాననుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ మా వారు లంచ్ చేయలేదు. వచ్చారు గానీ ఏదో ఫోనొస్తే అంతే వెళ్లారు. సరే ఈవినింగ్ ఏదన్నా స్నాక్స్ చేస్తానంటే, సరే ఏం చేస్తావులే ఈరోజు మండే పూజ చేసుకుంటావు గదా! అని జెప్పేసి తెచ్చుకుంటానన్నారు. ఎప్పుడైతే వద్దులే నేనే ఏదో ఒకటి జేస్తాననేదాన్ని. ఇంక మా ఇంటి దగ్గర మా అమ్మ అంటూ ఉంటారనమాట. "అబ్బాయి ఒక్కడే తింటాడు గదా! పిల్లలు తినరు. నువ్వు తినవు గదా! ఎప్పుడూ ఆ వంటగదిలో ఆ రూ. 10, రూ. 20 బజ్జీల కోసం వాటి కోసం ఇంత కష్టపడటం అవసరమా?" అని చెప్పేసి ఎప్పుడూ ఆవిడంటారు. సరే నిజమే కదా! అని నేను గూడా సరే తెచ్చుకోండి అన్నాను. తీరా అవి జూస్తే లోపలంతా పిండి పిండిగా ఉందండి. అస్సలు ఉడకలేదు. ఇంకేం చేస్తాం అయి పడేయలేం గదా! మళ్ళీ అందుకని చెప్పేసి కట్ బజ్జీలాగా చేశాననమాట. అదేదో నా పని నేను ముందే జేసుకున్నట్లయితే ఇంత శ్రమ ఉండేది గాదు గదా! దీన్నే మరి పులిని జూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!